ఎక్కువగా ఎక్కడ మనకు వినిపిస్తుంటాయి ఈ పదాలు అంటే రాజకీయాలలో ఎక్కువగా మనం వింటుంటాం. వార్తాపత్రికల్లో కానివ్వండి, ఛానల్స్లో కానివ్వండి, మరి ముఖ్యంగా ఎలక్షన్ సీజన్లో ఒక నాయకుడు మరొక నాయకుడిని విమర్శించేటప్పుడు, ఒక నాయకుడు మరొక నాయకుడి గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ మాటల్లో ఎక్కువగా అధికారము 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 అని ఎక్కువగా మనం వింటూ ఉంటాం ఈ పదాలు. ఇక అధికారం అనేది ఎన్ని విధాలుగా ఉంటుంది? మనందరికీ తెలిసింది కేవలం రాజకీయ పరమైన అధికారాల గురించే మనం అనుకుంటాం. కానీ అది ఒకటి మాత్రం. ఇంకా అధికారాలు లేవా అంటే ఉన్నాయి. ఒక కుటుంబం ఉంది, కుటుంబంలో కూడా అధికారం ఉంది. అంటే దేవుడు కుటుంబంలో కూడా ఒక పురుషుడుగా తనకంటూ ఒక అధికార బాధ్యతలు అప్పగించాడు. స్త్రీకి పురుషుడు ఎలా ఉండాలట? శిరస్సుగా ఉండాలి. స్త్రీకి పురుషుడు శిరస్సుగా ఉండాలి, అధికారిగా ఉండాలి. అతని అధికారంలో భార్య, అతని అధికారంలో పిల్లలు. ఆ కుటుంబానికి ఎవరయ్యా బాస్? ఆ కుటుంబానికి ఎవరయ్యా అధికారి అంటే యజమాని. అది కుటుంబంలో. నెక్స్ట్ మనం సంఘంలోనికి వచ్చామనుకోండి. సంఘంలో కూడా ఆ రోజు మనం చూసినప్పుడు అధికారాలు ఉన్నాయి. వాటిని అధికారాలు అని మనం అంటున్నాం, కానీ అధికారము అంటం కంటే కూడా బాధ్యతలు. అది మనం గుర్తు తెచ్చుకోవాలి, బాధ్యతలు. మనం చాలా మంది ఇక్కడ ఎక్కడ పొరపాటు జరిగింది? ఎందుకు అధికారాల కోసం ఈ కుమ్ములాటలు, అధికారాల కోసం ఒకరినొకరు అవమానపరుచుకోవడాలు, అధికారం కొరకు ఒకరినొకరు నిందించుకొని దూషించుకొని చివరికి ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుని ఒకరినొకరు చంపుకునే ఒక భయానకమైన వాతావరణం అధికారం వెనక మనం చూస్తున్నాం. అసలు అధికారం అనంటే ఏమంటారు అనంటే, అధికారం అనంటే ఏదో అందరినీ తన చేతుల్లో పెట్టుకుని అందరినీ ఏలడం, అందరినీ తన చెప్పు చేతుల్లో ఉంచుకోవడం అనుకుంటారు. కానీ యాక్చువల్గా అధికారము అన్నది ఏదైతే ఉందో అదొక అతిపెద్ద బాధ్యత. ప్రతి ఒక్కరూ దానిని ఒక బాధ్యతగా అనుకున్నప్పుడు ఎవరు ఎవరిని కూడా విమర్శించుకోరు, ఎవరు ఎవరిని నిందించరు, ఎవరు ఎవరి మీద దాడులు చేయరు, ఎప్పుడు బాధ్యత అనుకున్నప్పుడు. కానీ ఈరోజు అధికారాలను బాధ్యతను అనుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు.